భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ కన్ను ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైనా పట్టు బిగించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ బృందాలు తమిళనాడు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బృందాలకు దిశానిర్దేశం చేసి తమిళనాడుకు పంపించారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 210 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహ రచనకు 6 బృందాలు ఇప్పటికే తమిళనాడుకు చేరుకోవడం విశేషం. పొత్తుల ద్వారా అధికారం 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది స్టాలిన్ నేతృత్వంలో. ఏకంగా డీఎంకే కూటమికి 159 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తూ డీఎంకే పట్టు సాధించింది తమిళనాడులో. అయితే ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మాత్రం బీజేపీ ఓట్ల పరంగా గణనీయమైన వృద్ధి సాధించింది. ఏకంగా 12% ఓట్లను సాధించగలిగింది. అప్పటి నుంచి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ. ఇప్పటికే ఉన్న అన్నా డీఎంకేతో పాటు విజయ్ పార్టీతో కలిపి పొత్తు పెట్టుకుంటే అధికార డీఎంకే కూటమిని మట్టి కల్పించవచ్చన్న ఆలోచనకు వచ్చింది. బలాబలాలు ఇవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 133 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అన్నా డీఎంకే 66 స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 18, సిపిఎం 17, సిపిఐ 17, టీఎంసీ 6, ఎండీఎంకే 4, ఐయుఎంఎల్ కు 1 ఎమ్మెల్యే సీటు ఉంది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేసింది. అప్పుడే అన్నా డీఎంకేతో జత కలిసి ఉంటే గణనీయమైన సీట్లతో పాటు ఓట్లు సొంతం చేసుకునేది. అయినా సరే 12% ఓటు బ్యాంకుతో సత్తా చాటింది. సీట్ల పరంగా వెనుకబడినా ఓట్ల పరంగా మాత్రం వృద్ధి సాధించింది. అమిత్ షా వ్యూహంతో సాధారణంగా ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీజేపీ హైకమాండ్ ప్రత్యేక నేతల బృందాన్ని పంపించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈసారి తమిళనాడుకు ముందుగానే 6 బృందాలను పంపించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికలు ఏడాది ఉండగా ఈ బృందాలు రంగంలోకి దిగుతాయి. ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తాయి. ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీతో వెళ్తే లాభం, ఏ అజెండాతో ముందుకెళ్తే ప్రయోజనం అనే వాటిని అధ్యయనం చేస్తాయి ఈ బృందాలు. ప్రస్తుతం తమిళనాడులో అదే పనిలో ఉన్నాయి ఈ నేతల బృందాలు.